గురు చరిత్రలో 2వ అధ్యాయంలో మనం ఏం చెప్పుకుంటామంటే నామధారకుడికి సిద్ధపురుషుడు దర్శనము, తర్వాత దీపకుడికి మనకి ఈ గురుభక్తి చాలా ప్రశస్తమైందనమాట. దీపకుడు గురుభక్తి ఏ విధంగా, ఆ గురుభక్తి వల్ల దీపకుడు ఎలాంటి లాభాలను పొందాడో మనం ఈ అధ్యాయంలో మనం తెలుసుకుందాం. ఈ సిద్ధపురుషుడు నామధారకుడికి చెబుతున్నాడు. నామధారకుడు ఏం చెప్తాడు, మరి ఈ యొక్క యుగాలన్నీ కూడా మనకి వచ్చేసినాయి, బ్రహ్మదేవుడు సృష్టిని మరి సృష్టించడం మొదలుపెట్టాడు. మరి అటువంటి సృష్టించినప్పుడు ఆయన ఏం చేశాడు, కాలాన్ని, కాలాత్మని, యుగాలని అన్నిటిని కూడా ఆయన సృష్టించి మామూలుగా ఒక్కొక్క దాన్ని పంపిస్తున్నాడు అనమాట. అప్పుడు ఏమైనాయండి, మొట్టమొదట ఈ యొక్క బ్రహ్మదేవుడి ముఖం నుంచి 4 వేదాలు అవతరించాయి. తర్వాత 18 పురాణాలు రాయబడ్డాయి. అందులో బ్రహ్మ వైవర్తన పురాణం చాలా ప్రశస్తమైనటువంటిది అనమాట. ద్వాపర యుగంలో నారాయణుడే విష్ణుమూర్తి స్వయంగా శ్రీకృష్ణుడిగా, అలాగే నారాయణుడే వ్యాస మహర్షిగా అవతరించి ఈ పురాణాలన్నింటినీ కూడా రాసుకొచ్చారు. ఈ భూమిపై బ్రహ్మవాక్యాన్ని ప్రకాశింపజేశారనమాట. అందువలన బ్రహ్మ వైవర్తన పురాణంలో బ్రహ్మదేవుడు కలిపురుషుడికి గురువుల యొక్క మహిమలతో ఈ అన్నీ కూడా బ్రహ్మదేవుడు వివరించడం జరిగిందనమాట. ఆ విధంగా కలియుగానికి ఏమని చెప్పాడు, మొత్తం ఇప్పుడు పృథ్వీకి ఒకసారి ప్రళయం వచ్చింది. ప్రళయం వచ్చినప్పుడు శ్రీ మహావిష్ణువు ఏం చేస్తాడు, వటపత్ర శయన కింద చిన్న మర్రి ఆకు మీద చిన్న పిల్లాడిలా కూర్చుంటాడు. కూర్చొని అయినప్పటికీ కూడా నారాయణుడిలో చైతన్యం ఉంది. ఇలా కూర్చున్నాడు కదా, నిద్రపోతున్నాడు కదా, నిద్రావస్థలో ఉన్నాడు కదా అని అనుకోకూడదు. యా దేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. నారాయణుణ్ణి సైతం నిద్రలోకి పంపించేటటువంటి జగజ్జనని అయినటువంటి ఆదిపరాశక్తి పార్వతీదేవి ఆ నిద్రా దేవిగా ఉంది. అందువలన ఈయన యాదేవి సర్వభూతేషు జాగ్రత్త రూపేణ సంస్థిత, జాగ్రత్త ఆవిడే, నిద్ర ఆమె. అటువంటి మనసులో ఆయనకి నారాయణుడికి చైతన్యం ఉంది, జాగ్రత్తావస్థలో ఉన్నాడు. కాబట్టి ఆయన ఏం కోరుకున్నాడంటే సృష్టిని ప్రారంభించాలి అని కోరుకున్నాడు. ఆయన సృష్టిని ప్రారంభించాలని కోరుకున్నప్పుడు వెంటనే ఆయనకి నాభి నుంచి కమలం ఇలా పుట్టింది. ఆ కమలంలో బ్రహ్మదేవుడు ఉదయించాడనమాట. వెంటనే చుట్టూ 4 దిక్కుల వైపు చూశాడు బ్రహ్మదేవుడు. ఇలాగా ఎవరూ లేరు అక్కడ. ఫలితంగా ఈయన 4 వైపులు 4 చూశాడు కాబట్టి ఈయనకి 4 ముఖాలుగా ఏర్పడ్డాయి. ఆ తర్వాత నేను అందరికంటే కూడా అందరిలోకెల్లా బలవంతుడిని, నేను చాలా తెలివైనటువంటి వాడిని, వివేకవంతుడిని, నన్ను మించినటువంటి వారు ఎవరైనా ఉన్నారా అని గట్టిగా అరుస్తాడు. ఆ మాటలు విష్ణువుకి వినిపించాయి అనమాట. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏం చెప్తాడు, నవ్వొచ్చి ఉన్నాను, నేను మహావిష్ణువుని, నన్ను భజించు అన్నాడు. ఇప్పుడు ఒక బలహీనుడు వచ్చి, ఒక చిన్న పిల్లగాడు వచ్చి, ఒక పెద్ద ఆయన్ని పైలవాని దగ్గరికి వచ్చి నేను చాలా బలవంతుడిని అంటే ఏమనుకుంటాడు, పైలవాన్ నవ్వుకుంటాడు. ఆ విధంగా శ్రీ మహావిష్ణువు ఏం చేస్తాడు, నన్ను భజించమని ఆజ్ఞాపించాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువును చూడగానే బ్రహ్మదేవుడికి చాలా ఆనందం వేసింది. పోలేరా బాబు, నాతో పాటు ఒక తోడు కూడా ఉన్నాడు, నేను ఒక్కడినే ఈ అడవిలో ఈ ప్రపంచంలో ఉండకుండా అని చెప్పి విష్ణువుని రకరకాలుగా కీర్తిస్తాడు. శ్రీమన్నారాయణమూర్తికి ఎంతో సంతోషం కలిగింది. మరి అప్పుడు బ్రహ్మదేవుడు అంటాడనమాట, నాకు సృష్టి రచన ఎలా చేయాలో నాకు అర్థం కావడం లేదండి, దాంతో దయచేసి నాకు వివరించండి అంటే అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏం చేస్తాడు, ఇదిగో ఈ వేదాలను తీసుకో అని చెప్పి తన వద్ద ఉన్నటువంటి వేదాలని బ్రహ్మదేవుడికి ఇచ్చాడు. బ్రహ్మదేవుడికి ఇచ్చిన తర్వాత దాంట్లో ఈ వేదాలలో ఈ యొక్క సృష్టి రచన క్రమం ఉంది, దీన్ని బట్టి నువ్వు సృష్టి చేయి దీని ప్రకారం అని చెప్పాడు. దాన్ని ప్రకాశింపజేయంటే ఆ విధంగా ఈ బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే సృష్టిని సృష్టించడం ప్రారంభించాడు. నెమ్మదంగా స్థావరాన్ని ఏర్పాటు చేశాడు. జంగమ, స్వేదజ, అందజ, జారజ, ఉద్భిజాలని వీటిలన్నిటిని కూడా సృష్టించాడు, రూపొందించాడు. సనకాది ఋషులందరినీ కూడా సృష్టించాడు. వాళ్ళంతా కూడా ఈ సనక సనందన ఋషులంతా కూడా బ్రహ్మనిష్ట గరిష్ఠులు అనమాట. సృష్టిని మరింతగా ఇంకా విస్తారంగా చేయడం కోసం మరీచాది మహర్షులను కూడా ఈయన సృష్టించాడు. తర్వాత ఏం చేశాడు, మరి వీళ్ళందరినీ పరిపాలించడానికి యుగాలను సృష్టించాడు. కృతయుగాన్ని, త్రేతాయుగం, ద్వాపర, తర్వాత ఈ యొక్క కలియుగాలన్నింటినీ కూడా పుట్టించాడు.
పంపించాడు. వాటికన్నిటికీ కూడా భూమి మీద అధికారం చలాయించడానికి వేరు వేరే కాల అవధులను పెట్టాడు. అంటే టైం లిమిటేషన్స్. ఇప్పుడు మనకి భూమి మీదకి మనల్ని పంపించాడు, ఒక 100 సంవత్సరాలు బతికి రండి నాయన అని, అంతే లిమిటేషన్ అనమాట. ఆ తర్వాత మనం ఉండమన్నా ఉండనివ్వడు మనల్ని. ఈ విధంగా కృతయుగ లక్షణాలు ఏమిటంటే కృతయుగానికి చెప్పాడు. అక్కడ సత్యభాషణం, అందరూ సత్యం మాట్లాడుతారు, వైరాగ్య భావంతో ఉంటారు, ప్రజలంతా కూడా అబద్ధాలు చెప్పరు. యజ్ఞోపవీతాన్ని ఆభరణంగా ధరిస్తారు, గాయత్రి మంత్రాన్ని ధరిస్తారు, మెడలో రుద్రాక్షమాలను ధరించడం, ఇలాంటివన్నీ కూడా చక్కగా ఈ యొక్క సత్యయుగ ధర్మాలు. బ్రహ్మ ముందుగా సత్యయుగాన్ని పిలిచి ఏం చెప్పాడు, ఆజ్ఞాపించాడు, నువ్వు భూలోకానికి వెళ్ళు, భూలోకానికి వెళ్ళి అప్పలాయన ఈ పద్ధతుల్లో నువ్వు వెళ్ళేసి ఏమంటాడంటే భూలోకంలో ప్రజలు అసత్యం పలికేవారు పరనిందాపరాయణులు అవుతున్నారు అని చెప్పి ఎవరు ఈ యొక్క సత్యయుగం కృతయుగం ఆ యుగం చెబుతుందనమాట. అయ్యా మీరేమో సత్య భాషణ చేస్తారు అది అంటున్నారు, వీళ్ళు అబద్ధాలు ఆడేస్తున్నారు, భూలోకంలో ప్రసజ్జనం అంతా కూడా పరనింద, ఇతరుల మీద నింద వేస్తున్నారు, కాబట్టి నాకు వీళ్ళేం సహాయం చేస్తారండి బాబు, నాకేం సహాయం చేయరు, మరి నేను ఎలా ప్రవర్తించాలి అని చెప్పి అడుగుతాడు. అప్పుడు నువ్వు సత్వగుణంతో ప్రవర్తిస్తూ కొంత టైం నువ్వు అక్కడ గడిపిన తర్వాత నువ్వు చివరి వరకు ఉండాల్సినటువంటి అవసరం లేదు, త్వరలో మరో యుగాన్ని నేను అక్కడికి పంపిస్తాను, అంతవరకు నువ్వు అక్కడ కాలం గడిపేసి నువ్వు రా అని చెప్పేసి బ్రహ్మదేవుడు ఈ యొక్క సత్యయుగాన్ని పంపిస్తాడు. అప్పుడు కృతపురుషుడు యొక్క ఆజ్ఞ మేరకు, బ్రహ్మ ఆజ్ఞ మేరకు ఈయన ఏం చేస్తాడంటే కృతయుగం వచ్చేసింది, ఇప్పుడు అయిపోయింది కదా, ఆ భూలోకానికి వచ్చాడు. తర్వాత త్రేతాయుగాన్ని బ్రహ్మదేవుడు భూమి మీదకి పంపించాడు. ఆ త్రేతాయుగం, ఆ యుగ పురుషుడు ఎలా ఉంటాడు, కర్మ ప్రవర్తకుడై ఉన్నాడు. అంటే త్రేతాయుగంలో అందరూ కూడా యజ్ఞయాగాది కార్యక్రమాలన్నీ కూడా చేస్తారు, కర్మను ప్రధానంగా చేస్తారు. అంతవరకు ధర్మశాస్త్రాల ప్రకారం నడుచుకునేవారు, యజ్ఞ యాగాది కర్మల్ని ఆచరిస్తూ ఉంటారన్నమాట. ఆ తర్వాత ద్వాపర యుగాన్ని పంపించాడు. ఆ యుగ పురుషుని యొక్క ప్రభావం వలన ద్వాపర యుగ ప్రజలు ఏం చేస్తారంటే కత్తులు ధనుర్బాణాలు పట్టుకొని తిరిగేవారు, అలాగే కఠినంగా ఉండేవారు. కాఠిన్యంతో పాటు కఠినంగా ఉన్నప్పటికీ కూడా ఎంతో కొంత దయను కలిగి ఉండేవారు అన్నమాట. పాపపుణ్యాలను సరిసమానంగా రెండిటిని కూడా ఆచరిస్తూ ఉండేవారు. అలాగే ద్వాపర యుగానికి అంత్యకాలం వచ్చింది. అప్పుడు బ్రహ్మదేవుడు కలిపురుషుడిని పిలిపించి ఏం చెప్తాడు, ఈ కలిపురుషుడు ఎలా వచ్చాడండి, పిశాచిలాగా ముఖం పెట్టుకున్నాడు, ఎటువంటి ఆలోచన లేకుండా ఒక మతిహీనుడిగా, ఒక పిచ్చాడిలాగా వచ్చి బ్రహ్మ ముందు నిలబడ్డాడు. అతను తల వంచుకొని ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే మహా క్రూరుడితను, దయారహితుడు, దయ ఉండదు, కలహము, ఎప్పుడు కూడా గొడవలు ద్వేషాలను పెట్టుకొని వచ్చాడు అనమాట. వచ్చి కలి ఎడమ చేత్తో తన శిస్నాన్ని పట్టుకున్నాడంటే తన పురుషాంగాన్ని పట్టుకున్నాడు, కుడి చేత్తో నాలుకని ఇలా పట్టుకొని ఉన్నాడు. పట్టుకొని ఉత్సాహంతో గంతులు వేశాడు. ముఖాన్ని అష్టావక్రాలు అంటే అష్టవంకరలు 8 వంకరలు తిప్పి నవ్వుతాడు, ఉన్నట్టుండి నవ్వుతాడు. తర్వాత అంతా వక్రమే, అంతా వెటకారాలు ఆడమే అనమాట. ఆ విధంగా ఆ వక్ర బుద్ధి బ్రహ్మదేవుణ్ణి కూడా వక్రంగానే చూస్తూ, సాక్షాత్ మనతో వక్రంగా చూడడం కాదు, బ్రహ్మదేవుణ్ణి వక్రంగా చూస్తూ ఆజ్ఞాపించండి బ్రహ్మదేవ అని అంటాడు. అప్పుడు కలి అవతారాన్ని చూడగానే బ్రహ్మదేవుడికి నవ్వు వచ్చిందనమాట. నవ్వొచ్చి అలా నవ్వుతూ, ఓయి కలి నువ్వేంట్రా బాబు, నువ్వు లింగాన్ని చేత్తో జిహ్వని ఎందుకు పట్టుకున్నావు నువ్వు అలాగా అని అడుగుతాడు. అప్పుడు ఈ కలి ఏమంటాడు, నేను యావత్ జగత్తుని కూడా నేను గెలవగలనండి, కానీ ఈ లింగాన్ని జిహ్వల్ని అదుపు చేసుకున్నటువంటి వాళ్ళని మాత్రం నేను గెలవలేను. ఈ విషయాన్ని సూచించడానికే నేనేం చేస్తున్నానండి, నాలికని ఈ శిష్ణాన్ని పట్టుకొని నేను తిరుగుతూ ఉన్నాను అని చెప్పాడు. కలి మాటలు విన్నటువంటి బ్రహ్మదేవుడు కలిని ఏం చేస్తాడు, భూలోకానికి వెళ్ళి నీ రాజ్యాన్ని పాలించుకో అని చెప్పి ఆజ్ఞాపించాడు. అప్పుడు కలి అతి వినయంతో ఇలా ప్రకటించాడు, మీరు నన్నేమో భూమి మీదకి వెళ్ళమంటున్నారు, అక్కడ నా పాలన ఎలా ఉంటుందో వినండి. నేను ధర్మాన్ని నాశనం చేస్తాను, లోకంలో గర్వము, అహంకారము, మత్సరాల్ని నేను పెంచుతాను, నింద, కలహం నా ఆయుధాలు, తర్వాత పరద్రవ్యాన్ని అపహరించేవారు, పరపీడన పరాయణులు నాకు బంధువులు, మాత్సర్యం, గర్వాలు నాకు ఆత్మీయ నేస్తాలు, కొంగల్లా దొంగ జపాలు చేసేటటువంటి సన్యాసులంటే నాకు చాలా ఇష్టం. ఆ తర్వాత
పరుల్ని వంచించి జీవించేటటువంటి వంచకులంటే నాకు మహా ఇష్టం. పుణ్యపురుషులంటే నాకు పరమ శత్రువులు, చాలా ఎలర్జీ వాళ్ళంటే. ఇవన్నీ మీకు ఓకేనా? మీకు సమ్మతమైతే నేను వెళతాను అంటే బ్రహ్మదేవుడు ఏం చేశాడు, నాయన కలియుగంలో నరులకి అసలే ఆయుష్ తక్కువరా, వాళ్ళకి ఎక్కువ కాలం బతకరు వాళ్ళు. పూర్వయుగాల్లో మనుషులకి కొన్ని వేల సంవత్సరాల ఆయుర్దాయం ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళంతా కూడా ఏళ్ల తరబడి కూర్చొని తపస్సులు చేసేవారు, పూజలు పునస్కారాలు చేసేయడానికి చాలా సమయం వాళ్ళకు ఉండేది. కానీ అందుకల్లా వాళ్ళ భూమి మీద ఎంతో కాలం కష్టాలు అనుభవించాల్సి వచ్చేది. ఆ తర్వాత మాత్రమే వారికి మోక్షం లభించేది. కానీ ఇప్పుడు కలియుగం రాబోతోంది, అందరూ కూడా అల్పాయుష్కులే కావడం వలన నీకు తొందరగా ఫలితాలని ఇచ్చేటటువంటి పూజల్ని తర్వాత జపతపాలని కోరుకుంటారు. కాబట్టి అడ్డదారుల్లా అయినా సరే వీలైనంత త్వరలో పరమపదాన్ని చేరుకోవాలని తాపత్రయపడుతూ ఉంటారు. బ్రహ్మజ్ఞానులైనటువంటి వారు మాత్రము పుణ్యకార్యాలను ఆచరిస్తూ ఉంటారు. అటువంటి వారికి మాత్రం నువ్వు సహకరించాలి అని చెప్పి బ్రహ్మదేవుడు చెప్తాడు. బ్రహ్మదేవుడి మాటలు వినగానే వీళ్ళు ఆ పేషెన్స్ పోయింది, అసహనం వచ్చేసి మీరు చెప్పినటువంటి ప్రజలు ధర్మం ధర్మం అనే చెప్పినటువంటి ప్రజలు నాకు శత్రువులండి. అలాంటి శత్రువుల మధ్య నేను ఎలా సంహరించి నా రాజ్యాన్ని నేను పరిపాలిస్తాను? కాబట్టి పుణ్యాత్ములనే మాట చెవిని పడితేనే చాలు నా శరీరం అంతా కూడా కంపించిపోతుంది. సమస్త భూమండలాల్లో కూడా భరతఖండంలోనే ప్రజలు ఎక్కువ పుణ్యాత్ములు. కాబట్టి నేను అక్కడికి వెళ్ళగానే వాళ్ళు నన్ను అందరూ కలిసి తరిమేస్తారు. ముందే నాకు మంచివాళ్ళంటే సజ్జనులంటే నాకు ఒక పక్క మంట, మరొక పక్క భయం కూడా ఉంది. అటువంటి వారి మధ్య నా పాలన ఎలా సాధ్యమవుతుంది చెప్పండి? కాబట్టి కలిమాటలు వినగానే బ్రహ్మదేవుని ముఖంలో చిరునవ్వు వచ్చింది. నవ్వుకుంటూ ఏమంటాడు, కాలాత్మని కూడా నీతో పాటు తీసుకెళ్ళు. మనకి ఎలాగైతే ఆత్మ ఉందో లోపల, అలాగే కాలానికి కూడా ఆత్మ ఉంటుందన్నమాట. ఆ కాలాత్ముడు ధర్మబుద్ధి గల వారిలో ప్రవేశించి ఏం చేస్తాడు, అధర్మాన్ని ప్రేరేపించి పుణ్యాత్ములతో చేరి ఏం చేస్తాడు, వారితో పాప పనులు చేయిస్తాడు. ఈ విధంగా అతన్ని మించినటువంటి కార్యసాధకుడు లేడు అని చెప్తాడు. అప్పుడు కలిపురుషుడు ఏమని చెప్తాడు, ఎవరెవరు నాకు శత్రువులో నేను చెబుతానేనండి. హరిని హర బ్రహ్మలను ధ్యానం చేసేటటువంటి వారు, అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ఎవరైతే ధ్యానం చేస్తారో అటువంటి వాళ్ళు నాకు శత్రువులు. అందుకనే బ్రహ్మ విష్ణు మహేశ్వర ఏకత్రయ స్వరూపమైనటువంటి దత్తాత్రేయ స్వాములు వారిని కనుక మనం పూజ చేసినప్పుడు ఖచ్చితంగా కలిపురుషుడు మనల్ని ఏమీ చేయలేడు అనమాట. అలాగే ధర్మపరాయణులు, గంగా తీరంలో నివసించేవారు, కాశీలో నివసించేటటువంటి వాళ్ళు, తీర్థయాత్రలు చేసేటటువంటి వాళ్ళు, పురాణ పఠనం శ్రవణం చేసేటటువంటి వాళ్ళు, ఆ తర్వాత దాన ధర్మాలు చేసేటటువంటి వాళ్ళు, శాంతంగా ఉండేటటువంటి వాళ్ళు ఎవరు కూడా వీళ్ళెవరు నాకు నచ్చరు. మరి శ్రద్ధాభక్తులతో పుణ్యకార్యాలను ఆచరించేటటువంటి వారు చూస్తే నాకు, ఎవరైతే బాగా ధర్మాలని చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళని చూస్తే నాకు కంపరం ఎక్కిపోతుంది. కాబట్టి ముక్కుసూటిగా జీవించేవారంటే నాకు అస్సలు పడదు, చాలా కోపం. భార్యాభర్తలను మాత్రమే ప్రేమించే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఎంతసేపు స్వార్థంగా మా ఫ్యామిలీ మా కుటుంబం అనుకునే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. వేదాలని శాస్త్రాలని దూషించేవారు నాకు ఇష్టం. హరిహరుల్ని, శివుడిని విడిగా విష్ణువుని విడిగా వేరుగా చూసేవాళ్ళంటే నాకు ఇష్టం అని చూసి పరస్పరం దుమ్మెత్తు పోసుకునేటటువంటి వాళ్ళు, ఒకళ్ళనొకళ్ళు దుమ్మెత్తు పోసుకునే వాళ్ళు, శివ విష్ణు దోషకులు అంటే నాకు బాగా నచ్చుతారు. కానీ జితేంద్రులయ్యాయి మరి సదా హరిహరుల్ని భజించేవారు, ఇంద్రియాలన్నీ అదుపులో పెట్టుకొని మరి హరిహరుల్ని చక్కగా ప్రార్థించేవాళ్ళు, రాగద్వేషాలను జయించేటటువంటి వాళ్ళు నాకు ఎంత మాత్రం కూడా నచ్చరు. వారిని చూస్తే నాకు ఎందుకో ఒళ్ళు మండిపోతూ ఉంటుంది అని చెప్తాడనమాట. ఆ మాటలు వినగానే బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు, ఓరి కలి, నీ కాలంలో అందరూ కూడా నీకు నచ్చినట్లే ప్రవర్తిస్తారా, పోరా బాబు, వారి మీద నీ ప్రతాపం చూసి వారిని మరింతగా భ్రష్టు పట్టించేయచ్చు నువ్వు. కానీ ఎప్పుడైనా ఎక్కడైనా ఒకరిద్దరు కనుక పుణ్యపురుషులు కనుక కనిపిస్తే వారిని మాత్రం హింసించకుండా సహకరించిన ఆయన అని చెప్తాడు. అప్పుడు పరిపురుషుడు అంటాడు, ఓ బ్రహ్మదేవ, సహకరించమని ఎలా చెప్తావు? నా మార్గమే దుష్టమైనటువంటిది, నా స్వభావమే దుష్టుణ్ణి, నేను దుష్ట స్వభావం. కాబట్టి దుర్మార్గుల్నే కానీ సన్మార్గుల్ని నేను ఏం చేయగలుగుతాను నేను అని చెప్తే బ్రహ్మదేవుడు ఏమంటాడంటే, మంచితనం కలిగి ఉండి మంచిగా ప్రవర్తించే వారందరూ కూడా నీకు శత్రువులు, పాపిష్టి వారందరూ కూడా నీకు మిత్రులు. అందువలన పాపపుణ్యాల విరోధం ఎప్పుడు కూడా ఉంటుందన్నమాట. అతి పుణ్యవంతుల్ని నువ్వు గెలవలేవు, వాళ్ళు నిన్ను గెలుస్తారు. కానీ ప్రజల్లో అతి పుణ్యవంతులు చాలా తక్కువ మంది ఉంటారు.
ఎవరైనా సరే ఒకరో ఇద్దరో నీ విజృంభణని సవాలు చేయగలిగేటటువంటి వివేకవంతులు కూడా ఉంటారు. వారు నీ పరీక్షలన్నిటినీ కూడా తట్టుకొని నిలబడవచ్చు. వారు తప్ప మిగిలిన వారు అందరూ కూడా ఏదో ఒక సమయంలో నీకు వశమైపోతారు కదా. ఎవరైతే నీ వల్ల ఎదురయ్యేటటువంటి కష్ట నష్టాలను భరించలేక బాధలు పడతారో వారంతా కూడా నీకు లొంగిపోతారు. కాబట్టి నీ కలియుగంలో నీ మాట విని నువ్వు చెప్పినట్లు వినేవారికి మోక్షం సిద్ధించే అవకాశం ఉండదు. కాబట్టి అని చెప్పగానే కలికి కొంత ధైర్యం వచ్చిందనమాట. ధైర్యం వచ్చి ఏమంటాడు, ఆ ధైర్యానికి తోడుగా మరొక అనుమానం కూడా వచ్చింది. దాన్ని చేయడం కోసం ఏమన్నాడంటే, అయ్యా సాధుజనులు మంచివాళ్ళు అందరూ కూడా అంతరంగం ఎలా ఉంటుందో నాకు చెప్పండి బాబు, నేను వాళ్ళ జోలికి వెళ్ళను అంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తాడు, లోభం లేనటువంటి సజ్జనులు ధైర్యంతో అంతరంగంలో స్ఫటిక స్వచ్ఛమైనటువంటి బుద్ధిని కలిగి ఉంటారు. వారికి ఏ దోషాలు కూడా అంటుకోవు. హరిహరులనిద్దరిని పూజిస్తారు, కాశీ వంటి పుణ్యస్థలాల్లో ఉంటారు, గురువుల్ని నిరంతరం సేవిస్తూ ఉంటారు. వారికి నీ దోషం అంటదు. తల్లిదండ్రుల్ని సేవించే వారికి, బ్రాహ్మణుల్ని, కపిలధేనువుల్ని, గాయత్రిని జపించే వారికి నీ దోషం అంటుకోదు. వైష్ణవులు లేదా శైవులు అలాగే తులసిని పూజించే వారిని కూడా నువ్వు ఇబ్బంది పెట్టవద్దు. అలాగే శ్రీ గురుదేవుల యొక్క సేవకులు అంటే దత్తాత్రేయ స్వామి వారి యొక్క సేవకులు, పురాణ శ్రవణం చేసేవారు, ధర్మపరాయణుల్ని ఏమీ చేయొద్దు. ముఖ్యంగా గురుభక్తుల వైపు తల తిప్పి కూడా నువ్వు చూడొద్దు. ఈ సజ్జనులందరికీ కూడా నీ సేవలు అందించు అని హితబోధం చేశాడనమాట. చేస్తే అప్పుడు కలిపురుషుడికి ఒక అనుమానం వచ్చింది. అయ్యా బ్రహ్మదేవ, ఈ గురు స్వభావ వాళ్ళ యొక్క ప్రభావాలు ఎలా ఉంటాయి, గురు శబ్దం అంటే ఏ విధంగా తయారైందో నాకు చెప్పండి అని అంటాడు. కాబట్టి ఆ గురువు గుకారము అంటే ఏంటంటే సిద్ధి, అలాగే రకారం అంటే పాపహరణం, పాపాలు పోగొట్టేది. ఉకారమేమో అవ్యక్త విష్ణువు. అందువలనే గురుదేవులంటే స్వయంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఏకరూపుడు అని అర్థం అని చెప్పేసి గణేశుడికి, అగ్నికి, విష్ణువుకి కూడా గురు అనేటటువంటి 2 అక్షరాల పదమే 4 ముక్తుల్ని కూడా కలిగిస్తుంది అని చెప్పారు. అలాగే గురువే తల్లి, గురు పిత, గురురాత్మ, గురురేవ పరశివః, శివే రుష్ఠే గురుస్తాత్ర, గురౌ రుష్ఠేన కశ్చన. గురువే తల్లి తండ్రులని గ్రహించు, గురువే శ్రేష్ఠుడైనటువంటి శివుడు. ఒకవేళ ఈశ్వరుడు ఆగ్రహిస్తే కనుక గురువే వారిని రక్షిస్తాడు. ఒకవేళ ఆ గురువే కనుక ఆగ్రహిస్తే వారిని రక్షించేవాళ్ళు ఎవరు, వాళ్ళని శిక్షించేవాళ్ళు ఎవరు కూడా కాపాడలేరు అని చెప్పి గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కాబట్టి గురువు అంటే ఎవరు? నిజమైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కూడా, అంటే త్రిమూర్తుల ఏక రూపం అది. గురువు అంటే తత్వం, అందువలన గురువుని ఉపాసించాలి అని చెబుతారనమాట. అలాగే ఈశ్వరుడు కనుక ప్రసన్నుడు కనుక అయితే గురుతత్వాన్ని తెలుసుకోవడం చాలా సులభ సాధ్యం. గురువు కనుక ప్రసన్నుడైతే ఈశ్వరుడు అధీనమవుతాడు, ఈశ్వరుడు మనకు లొంగిపోతాడు అని చెప్పి చక్కగా గురువుల్ని శాస్త్ర నిర్దేశం ప్రకారం భజించాలి. గురువు తీర్థం, వ్రతం, యోగం, తపం మొదలైనటువంటి అన్నిటికీ కూడా ఈయన జ్యోతిస్వరూపుడు. ఆచార వర్ణ ధర్మ సత్యాశ్రయులకి, వివేకవంతులైనటువంటి ధర్మ కార్యాచరణ పరాయణులకు, భక్తి వైరాగ్య మోక్షాలకు గురువే మార్గదర్శకుడు అని చెప్పి గురు శబ్దం యొక్క గొప్పతనాన్ని బ్రహ్మదేవుడు కలిపురుషుడికి వివరిస్తాడు. ఆ వివరణ విన్న తర్వాత కలికి మనసులో ఇంకో అనుమానం కలిగింది. గురువు సర్వదేవతా స్వరూపుడు అంటున్నారు కదా, ఆ వివరాలు కూడా మాకు తెలియజేయండి బ్రహ్మదేవా అని చెప్తాడనమాట. అప్పుడు గురువు మౌలిక స్వరూప గుణాలని మన బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. గురువు లేకుండా ఏ శ్రవణము కూడా జరగదు. గురువు వివరిస్తేనే తప్ప సకల శాస్త్రాలు మనం వినలేము, అర్థం అవ్వవు, అవగతం చేసుకోలేము. గురువు ఉంటేనే అర్థమవుతాయి. కాబట్టి మానవులు శాస్త్రాధ్యయనం చేసి దానికి తగినటువంటి కర్మల్ని ఆచరించడం, సంసార బంధనాల నుండి విముక్తి పొందడానికే ఇవన్నీ ఎందుకు చేస్తున్నామండి మనం? ఇవన్నీ శాస్త్రాలు, అధ్యయనాలు, కర్మలు, ఇవన్నీ ఎందుకు? మంచి పనులు ఇవన్నీ బంధనాల నుంచి విముక్తిని పొందడానికే. అందువలన వారికి దారి చూపించేటటువంటి గురువే జ్యోతిస్వరూపుడు అని చెప్పి గురుదేవుల సేవతో సకల సిద్ధులు కూడా మీకు సంప్రాప్తమవుతాయి. ఉదాహరణగా
నేను ఒక కథ చెబుతాను వినండి అని చెప్తాడు. పూర్వకాలంలో గోదావరి తీరంలో అంగీరసుడు అనేటటువంటి ఒక ఋషి ఉన్నాడు. ఆ ఋషి నివసించేటటువంటి ఆశ్రమం అక్కడ ఉందన్నమాట. అది చాలా చక్కటి చెట్లతో పెద్ద మహావృక్షాలతో చక్కగా కలిసి ఉంది. అక్కడ ఎంతోమంది శిష్యులు వేదాధ్యయనం చేస్తున్నారు. వారిలో ఒకడు దీపకుడు. ఇతను మహాభక్తుడు, గురుభక్తుడు అనమాట. సకల శాస్త్రాలు కూడా అభ్యసించాడు. వాటిలో తిరుగులేని పండితుడయ్యాడు. ఒక రోజు వాళ్ళ గురువు గారి పేరేంటి, దీపకుడు గురువు గారి పేరు వేదధర్ముడు. ఈయన ఏం చేస్తాడంటే మొత్తం ఈ శిష్యులందరినీ కూడా పిలుచుకొని కూర్చోబెట్టుకొని ఇలా చెప్తాడు, మీకు నా మీద గౌరవం, ప్రేమ, భక్తి, ప్రపత్తులు ఉంటే నా మాటలు శ్రద్ధగా వినండి అని చెప్పాడు. వెంటనే ఏమన్నారు, అందరూ కూడా ఉత్సాహంతో శ్రద్ధతో ముందుకు వెళ్ళి గురుదేవా మీరు ఆజ్ఞాపించినట్లే మేము చేసేస్తామండి అని చెప్పేసి అందరూ అంటారు. మీరు మమ్మల్ని ఉద్ధరించేటటువంటి గురువండి మీరు. మరి గురువు మాటల్ని కాదన్నవాడు రౌరబాది నరకాలకు వెళ్ళిపోతాడు. అవిద్య మాయాసాగరంలో దిక్కు దారి లేక మునిగిపోతాడు. అతడికి గతి అధోగతే. గురువే తారకుడని వేద పురాణాలన్నీ కూడా చెబుతున్నాయి అని చెప్తాడు. గురుదేవుడే భస్మ సాగరాన్ని భవసాగరాన్ని దాటించేటటువంటి నావ అని విద్యార్థులు బ్రహ్మాండంగా కోతలు కోసేశారు. అప్పుడు గురువుకి ఎంతో సంతోషం కలిగింది. వాళ్ళు ఆ శిష్యుల్ని ఈ విధంగా తెలియజేశాడు, ప్రియమైన ఓ శిష్యులారా, మరి నా మాటలు జాగ్రత్తగా వినండి. నేను గతంలో చాలా జన్మల్లో నేను పాపం చేసుకున్నాను. ఒక పాపం మిగిలిపోయింది, అది నన్ను వెంటాడుతూ వస్తోంది. గత జన్మలో నేను సహస్రావధి మహాపాతకం చేశాను. కాబట్టి ఈ జన్మలో నా పూజలు, తర్వాత ఈ సత్కర్మల మూలంగా పూర్వజన్మ పాపాలు అన్నీ కూడా ఎన్నో నశించిపోయినాయి. కానీ కొంత శేషం మిగిలిపోయింది, కొంత భాగం మిగిలిపోయింది. దాన్ని అనుభవించకుండా నేను ముక్తి లభించదనమాట నాకు. కాబట్టి మోక్షానికి ప్రతిబంధకం అడ్డొచ్చేది ఏంటి, పాపకర్మలే. కాబట్టి వాటి నిష్కృతి కోసం నేను కాశీ వెళ్ళాలి. అక్కడ పాపకర్మలన్నీ కూడా నాశనం అవుతాయని సకల శాస్త్రాలు, పురాణాలన్నీ కూడా చెప్తున్నాయి. కాబట్టి నన్ను మీరు కాశీ తీసుకువెళ్ళాలి. అక్కడ నేను చేసిన పాపాలన్నిటిని కూడా ఈ శరీరంతో నేను అనుభవిస్తాను. అప్పుడు మీరు నన్ను సంరక్షించాలి, నాకు తిండి పెట్టాలి అని చెప్తాడు. శిష్యులందరిలో ఎవరైనా సర్వసమర్థులుంటే వాళ్ళు నాతో రండి, నన్ను సేవించండి అని అనగానే శిష్యులంతా కూడా ముఖాముఖాలు చూసుకుంటారు, ఇదేంట్రా బాబు కాశీ వెళ్ళాలని. అప్పుడు అంత దూరం మనం ఎలా వెళ్తాం, అక్కడ గురువు గారిని మనం ఏ విధంగా మనం చూసుకుంటాం అని చెప్పేసి ముఖాముఖిలు చూసుకుంటారు. చూసుకోగానే అప్పుడు దీపకుడు మాత్రమేమంటాడు, గురుదేవ పాపం దేహాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి దుఃఖ సంగ్రహం చేయకూడదు, ఆలస్యం అమృతం విషం అన్నారు. కాబట్టి వెంటనే బయలుదేరడం మనం మంచిది అని చెప్పి అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి గురువు ఏమంటాడు, వేదధర్ముడు, అవును శరీరంలో శక్తి ఉన్నప్పుడే మనం పాప ప్రక్షాళన చేసుకోవాలి, లేకపోతే తర్వాత పాపం కాలకోట విషంలాగా శరీరం అంతా కూడా కమ్మేస్తుంది. అందువలన వెంటనే తీర్థయాత్రల ద్వారా మనం ప్రాయశ్చిత్తం చేసుకోవాలా, మనల్ని మనం పాపరహితులుగా రూపొందించుకోవాలా, లేకపోతే ముక్తి రాదు అని చెబుతాడు. దేవతలైనా ఋషులైనా మనుషులైనా పాప ఫలాన్ని అనుభవించక తప్పదు అని తన అభిప్రాయం చెప్పాడు. అప్పుడు దీపకుడు ఏమంటాడంటే, నాకు తమరు ఆజ్ఞ ఇవ్వండి సార్, నేను తమరిని సేవించుకుంటాను. నేను ఈ విషయం ఇందులో మీరు ఏమి సందేహించొద్దు, సంకోచించొద్దు అని చెప్తాడు. అలాగే గురుసేవ సౌభాగ్యాన్ని ఆయన కోరుకున్నాడు అనమాట. కోరుకుని ఆ తర్వాత అప్పుడు వేదధర్ముడు ఏమంటాడు, నేను 21 సంవత్సరాలు కుష్టివాడిని అయిపోతాను. ఆ పాపాన్ని అంతటినీ కూడా నేను కుష్ఠరోగం తెచ్చేసుకుంటాను, కుంటి గుడ్డివాడిని అయిపోతాను. అటువంటి వారిని భరించడం మాటలు చెప్పినంత సులభం కాదు. మరి ముందే ఆలోచించుకో శిష్య దీపక, సేవించడానికి అప్పట్లో ఆరోగ్యంతో ఉండను, నేను అసహ్యంగా ఉంటాను. అయినా సరే నన్ను సేవించుకునేటటువంటి సహనం ఉంటేనే నా సేవను అంగీకరించు అని అంటూ ఒక గురువుగా తాను చెప్పాల్సినటువంటి ముందు జాగ్రత్తలన్నీ కూడా ఈ దీపకుడికి చెప్తాడు. అది విన్నటువంటి దీపకుడు ఏం చేస్తాడు, ఏమాత్రం కూడా సందేహించడు. అంతే కదండి గురువు గారు, మీరేం బాధపడకండి, మీ బదులు నేను ఉంటి గుడ్డివాడిని అయిపోతాను, మీ పాపాలన్నీ కూడా నేను ప్రతిఫలాన్ని దాని అంతటినీ కూడా నేను అనుభవిస్తాను, మీరెందుకు తెచ్చుకోవాలండి కష్టాలు రోగాలు అన్నీ కూడా అంటూ గురువు గారిని పాదాలని ముట్టుకున్నాడు అనమాట. అప్పుడు శిష్యుడిలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని, గురుభక్తిని చూసి వేదధర్ముడికి ఒళ్ళు పులకరించిపోయింది, మహానందం వేసింది. వెంటనే దీపకుడిని ఏం చేస్తాడు, లేచి నిలబెడతాడు. పాపం గురించి ఇలా వివరిస్తున్నాను, ఎవరు పాపాలని వాళ్ళే అనుభవించాల్సి ఉంటుంది. పాపాలని ఆస్తుల్లా భార్యా పిల్లలకో శిష్యులకో
ఇష్టమైన వారికో పంచడం కుదరదు. మన స్వదేహంతో మనం చేసిన పాపాలు మనమే అనుభవించాలా? ఈ శరీరంతోనే అనుభవించాలి. స్వదేహంతో చేసిన పాపాలను స్వదేహంతోనే అనుభవించాలా. అందువలన నా పాపాలని పరిహారాలని నేనే అనుభవిస్తాను. వాటిని అనుభవిస్తున్న కాలంలో నువ్వు నాకు సహాయం చేసి ఉపచారాలు చేస్తే సేవలు చేస్తే చాలు నాయన. నిజానికి రోగపీడితుల కంటే కూడా వారికి సేవ చేసే వారికే కష్టాలు ఎక్కువ. నాకే ఉంటాయి కష్టాలు, నేను రోగాలను పీడించుకుంటూ ఉంటాను, నువ్వు మాత్రం రోగాలను అనుభవిస్తుంటాను. నువ్వు నాకు సేవలు చేయాలా? నేను నా శరీరంతో చేసినటువంటి కర్మఫలం ఈ శరీరంతోనే అనుభవిస్తాను. నా పాపాలను నేను ప్రక్షాళన చేసుకుంటాను. నువ్వు నన్ను కాశీ తీసుకెళ్తే చాలు, నీ వల్ల నాకు మోక్షం వస్తుంది అన్నాడు. అలా చెప్పిన వెంటనే ఆ వేదధర్ముడి మాటలు శ్రద్ధగా విన్నటువంటి దీపకుడు తన అంగీకారాన్ని, ఒకే గురుగారు నేను తీసుకెళ్తానన్నాడు. కాశీ తీసుకువెళ్ళాడు. 21 సంవత్సరాలు కంటికి రెప్పలా కాపాడుకుంటాను, మీ సేవల్లో తరిస్తాను, కాశీ విశ్వనాథుడే అని భావించి మిమ్మల్ని సేవించుకుంటాను అని చెప్పాడు. కలిపురుష బ్రహ్మదేవుడు చెప్తున్నాడు అనమాట కలిపురుషుడికి. ఈ దీపకుడు తన గురువైనటువంటి వేదధర్ముడిని కాశీకి తీసుకెళ్ళి గురువుకి కుష్టు వ్యాధితో ఉన్నా సరే వదిలిపెట్టకుండా విశ్వనాథుని దర్శనం చేయించాడు. మణికర్ణికా ఘట్టానికి ఉత్తర దిక్కున కంబళేశ్వర స్వామి సన్నిధిలో వీళ్ళిద్దరూ కలిసి ఒక నివాసం ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ ఉన్నారు. వేదధర్ముడు రోజు గంగా స్నానం చేసి విశ్వనాథుడిని దర్శించుకుంటూ ఉన్నారనమాట. పూజా నమస్కారాలతో పూజా పునస్కారాలతో అలా కాలం గడుపుతూ ఉన్నారు. పాప ప్రక్షాళన చేసుకుంటున్నారు. అలాగే కళ్ళు చూపును కోల్పోతున్న కొద్దీ విశ్వనాథుడిని చూడలేకపోతున్నందుకు కుమిలిపోతున్నాడు వాళ్ళ గురువైనటువంటి వేదధర్ముడు. కుష్టు వ్యాధి శరీరాన్ని పూర్తిగా ఆవహించేసింది. ఒళ్ళంతా పుళ్ళు, రక్తం కారుతూ ఉన్నాయి. చీము కారడం ప్రారంభించింది. చీమలు కుట్టడం వలన ఏగలు ముసరడం వంటి వాటి వల్ల తనకు ఎదురైనటువంటి దుస్థితిని చూసి ఆయన చాలా బాధపడుతూ ఉన్నాడు అనమాట. దీపకుడు మాత్రం ఆయన ఏం చేస్తున్నాడు? నిత్యం గురు సేవలో నిమగ్నమై ఉన్నాడు. గురువు గారిని సేవించుకుంటూ ఉన్నాడు. ఆ తర్వాత భిక్షాటన చేసి అంతా కూడా భోజనం తీసుకొచ్చేవాడు. భిక్షాటన చేసి తీసుకొస్తే గురువు గారు ఏమనేవారు? ఏంటి ఒకసారి నువ్వు ఇంత తక్కువ తెస్తున్నావేంటి అని పడేసేవాడు, తన్నేసేవాడు. ఒక్కొక్కసారి ఏంటి ఇంత ఎక్కువ తెచ్చావేంటి అని పడేసేవాడు. ఒకసారి రుచిగా లేదు అని చెప్పి తన్నేసేవాడు. ఒక్కొక్కసారి పాపం మళ్ళీ జాలిపడి నా కోసం నువ్వు చాలా సేవలు చేస్తున్నావు, కష్టపడుతున్నావు, చాలా ఇబ్బందులు పడుతున్నావు అని చెప్పి జాలిపడేవాడు. దీనంతటికి కారణం ఏంటో తెలుసా? పూర్వజన్మ కృతం పాపం రోగరూపేణ పీడిత. మనం చేసుకున్నటువంటి పూర్వజన్మలో చేసినటువంటి పాపాలన్నీ కూడా రోగాల రూపంలో మనల్ని పీడిస్తాయి ఈ జన్మలో అని చెప్పారు. మరి ఈ యొక్క పాపాలను పీడించినప్పుడు ఏమవుతుందండి? అదంతా కూడా ఈయన మనస్తత్వం కూడా, వేదధర్ముడి యొక్క మనస్తత్వం కూడా క్రూరంగా మారిపోతుంది. పాపాల చేత బాధపడుతున్నప్పుడు ఇక్కడ ఈ చీముడు ఈ చీము కారుతూ ఉంది, ఈ పుళ్ళు పడుతూ ఉన్నాయి, ఈగలు దోమలు కుట్టేస్తున్నాయి, దాని మీద వాళ్తున్నాయి ఈగలు, వీటిని మండుతూ ఉన్నాయి. అప్పుడు మనకి నెప్పి ఆ మంటతో ఇతను ఏం చేస్తున్నాడో కూడా తెలియదు అనమాట. ఆ విధంగా ఈ భిక్షాటన చేస్తూ గురువుకి తెచ్చిపెడుతున్నాడు. గురువునే విశ్వనాథుడిగా తలచి వేదధర్ముడు శ్రద్ధాభక్తులతో వాళ్ళకి సేవలు చేసుకుంటున్నాడు. రోగపీడితులు ఎంత శాంత స్వభావులైనప్పటికీ కూడా వ్యాధి పెట్టేటటువంటి బాధలు తట్టుకోలేక వాళ్ళు ఏం చేస్తున్నారు? క్రమంగా సహనాన్ని కోల్పోతున్నారు అనమాట. కోపం ఎక్కువ వచ్చేస్తోంది. ఒక్కొక్కసారి కోపం ఏమవుతుందంటే ఎవరి దగ్గరికి వస్తే వాళ్ళ మీద చూపిస్తారు కోపం, ఆ బాధలు భరించలేక. ఇప్పుడు మనకి పిప్పని నొప్పి వచ్చింది అనుకోండి, ఆ నొప్పి భరించలేక అందరి మీద అరుస్తాం. ఆ విధంగా దీపకుడు తెచ్చినటువంటి భిక్షను చూసి ఏమంటాడంటే, ఇంతే తెచ్చావేంటి, దీంతో కడుపు నింపాలనుకుంటా, నిండుతుందా ఎక్కడైనా అని చెప్పి తిట్టేవాడు. అలాగే నాకు ఇష్టం లేనటువంటి ఆహారాన్ని తెచ్చావయ్యా అని చెప్పి కొట్టేవాడు. పంచభక్షాన్ని పరమాన్నాలు ఏవి, ఎందుకు నువ్వు తేవడం లేదు అని చెప్తే అడుగుతాడు. అసలే పాపం వీడు అడుక్కొని తెస్తుంటే పంచభక్ష పరమాన్నాలు ఎవరిస్తారు? అది తెలుసు గురువు గారికి. అయినా సరే ఇదంతా కూడా పరీక్షా కాలం అన్నమాట. ఒక్కొక్కసారి బాధలు తగ్గిపోతాయి కదా, ఈ పుళ్ళు బాధలు అవన్నీ తగ్గి నొప్పులు తగ్గిపోతే బుద్ధి కుదుర్చుకున్నప్పుడు మాత్రం, దీపక నువ్వు చాలా మంచి పేరుకు తగ్గినటువంటి వాడివి, నువ్వు చాలా మంచోడివి, అందుకే నీ చుట్టూ నా కోపం ఏం చేస్తుందా అనే చీకట్లు ముసురుకుంటున్నాయి, ఏమాత్రం కూడా నువ్వు తొణక్కుండా నాపై కరుణ చూపించి వెలుగును చూపిస్తున్నావు అని చెప్పి పొగిడేవాడు అనమాట. మళ్ళీ వెంటనే బాధ పెరగగానే, నువ్వు నా పొళ్ళను సమయానికి నువ్వు శుభ్రం చేయడం లేదు, అందుకే చూడు ఈగలు ఎలా ముసురుతున్నాయో అని చెప్పేసి వాటిని శుభ్రం చేయబోయేవాడేమో అలా అనేవాడు. వెంటనే పాపం ఈయనేమో శుభ్రం చేయాలని అనుకునేవాడు. కానీ మళ్ళీ వెంటనే వేదధర్ముడు కోపం తెచ్చుకొని, నా కడుపు ఆకలితో రగిలిపోతున్న విషయం కూడా నువ్వు తెలుసుకోలేవా, వెంటనే వెళ్ళి భిక్ష తీసుకురా అని చెప్పేవారు. ఎక్కడైతే పాపం పండుతుందో
అక్కడ ఏమవుతుందంటే దైన్యము మాత్సర్యాలు ఆవరిస్తాయి. అందుకని మనము ఎప్పుడైనా సరే దరిద్రం మనకు సంభవించిందంటే దానికి కారణం ఏంటి? పూర్వజన్మలోనో ఈ జన్మలోనో మనము పాపాలు చేస్తున్నప్పుడు మనకి దరిద్రాన్ని, దీనత్వాన్ని మనకి దేవుడు ప్రసాదిస్తాడనమాట. అప్పుడు మంచి చెడ్డల తెలియవు. ఆ తర్వాత ఉచ్చనీచాలు ఉండవు. రోగాలంటే పాప కర్మల ఫలాలన్నమాట. అవన్నీ కూడా వాటిని అనుభవిస్తున్నటువంటి వేదధర్ముణ్ణి సేవించడంలో దీపకుడు ఏమాత్రం ఏమరేవాడు కాదు. అసలు బ్రహ్మాండంగా సేవ చేసుకునేవాడు. కాశీక్షేత్రంలో ఉన్నా సరే అక్కడున్నటువంటి తీర్థాలను దర్శించడానికి వెళ్ళేవాడు కాదు ఆయన. గురుసేవే క్షేత్ర దర్శనంగా, తీర్థస్నానంగా భావించాడు. ఇప్పుడు చాలామంది చూడండి, గురుగారు అని అందరిని అంటారు. అని వీళ్ళు ఏం చేస్తారు? ఆ తీర్థయాత్రలకి, ఈ పుణ్యక్షేత్రాలకి వెళ్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఈయన దీపకుడు ఏం చేశాడు? కాశీలోనే ఉన్నాడు. అక్కడ ఏ తీర్థానికి కానీ అక్కడ ఉన్నటువంటి గంగానదిలో స్నానం చేయలేదు, ఏ గుడికి దర్శనం చేసుకోలేదు. తన గురువు యొక్క సేవయే అన్ని క్షేత్రాల యొక్క దర్శనము, విశ్వనాథుడి యొక్క సేవ అనుకొని ఆయన చేశాడు. కాబట్టే దీపకుడు ఈ శిష్య భక్తుల్లోకెల్లా అతి శ్రేష్టమైనటువంటి వాడు అనమాట. అక్కడ ఏమంటాడు? దీపకుడు ఎప్పుడూ కూడా అంత పాపం ఆయన తన సుఖాలని కానీ సంతోషాలని కూడా చూసుకోలేదు. గురుచరణాలనే ఏం చేశాడంటే త్రికరణ శుద్ధిగా గురువుగారి యొక్క పాదాలనే ఆయన సేవించుకుంటూ అహోరాత్రులు కూడా గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే శివుడు అని చెప్పి భావించి సేవలు చేసుకుంటూ ఉన్నాడనమాట. గురువుగారు ఎంత తిట్టినా దుర్భషలాడినా కూడా ఏమాత్రం కూడా సహనం కోల్పోలేదు. తన పని మాత్రం తాను చేసుకుంటూ వెళ్ళేవాడు. ఇప్పుడు వేదధర్ముడికి కోపం రాకుండా చూసుకోవడానికి సాయశక్తులా గురువుగారికి కోపం రాకుండా ఉండడానికి చూసుకునేవాడు. ఇలా ఉండగా ఒక రోజు ఏం జరిగింది? ఈశ్వరుడు ఇతని యొక్క గురుసేవ, అంటే మనం గురుసేవ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, ప్రత్యేకించి ఈశ్వరుని పూజించాల్సినటువంటి అవసరం లేదు. ఆ గురువు యొక్క భక్తి ఈశ్వరుడికే చెందుతుంది. కాబట్టి ఈశ్వరుడే వచ్చేస్తాడు. అదే ఈ యొక్క దీపకుడి యొక్క విషయంలో జరుగుతుంది. ఒకరోజు ఏం చేశాడు? ఈశ్వరుడు అతని గురుసేవ నిరతకి సంతుష్టుడైపోయి దీపకుడి ముందు ప్రత్యక్షమైపోయి ఓయి గురుభక్త, నీ గురుభక్తికి నేను సంతోషించాను, నీకు ఏం వరం కావాలో ఆ వరం కోరుకో అని అడిగాడు. అప్పుడు దీపకుడు ఏం చేశాడు? ఎంతో సంతోషిస్తూ ఈశ్వరుడితో ఇలా అన్నాడు, స్వామి మృత్యుంజయ, మా గురువుగారు అనుమతి లేకుండా నేనే వరం కూడా కోరుకోనండి. ఎవరైనా ఉంటారండి అలాంటి శిష్యులు? వెంటనే శివుడు ప్రత్యక్షం అవగానే వాళ్ళకి కావాల్సినవి కోరేసుకుంటారు. మా గురువుగారికి అక్కర్లేని కోరిక నాకు వద్దండి, మా గురువుగారిని నేను అడిగి పర్మిషన్ తీసుకొని వస్తానండి అని ఎవరు ఉండరన్నమాట కలియుగంలో, ఒక్క దీపకుడు తప్ప. మరి అటువంటి నేను వరాన్ని మా గురువు వద్దంటే నేను గ్రహించలేనండి అని చెప్పేసి ఆ గురువుగారి దగ్గరికి వెళ్తాడు. గురుదేవా, మనకి విశ్వనాథుడు నన్ను కరుణించి దర్శనమిచ్చారండి, వరం కోరుకోమన్నారు. తమరు గనక అనుమతిస్తే నేను మీకు ఈ కుష్టి వ్యాధుల నుంచి మీరు పడుతున్నారు కదా, దీని నుంచి నేను విముక్తిని కోరుకుంటాను, మీకు ఆరోగ్యాన్ని ప్రసాదించమని నేను వేడుకుంటాను అని చెప్పి అన్నాడు. దీపకుని మాటలు వినగానే ఈ యొక్క వేదధర్ముడికి పట్టరానంత కోపం వచ్చేసింది, ఆగ్రహం వచ్చేసి, నేను నా ప్రక్షాళన నేను చేసుకోవాలి, పాప ప్రక్షాళన చేసుకోవడం నేను కావాలని తెచ్చుకున్నాను, నువ్వు మళ్ళీ దాన్ని పోగొడతానంటావేంటి? నువ్వు వరం కోరితే అది నా పాపాన్ని నేను అనుభవించినట్లు కాదు కదా, మధ్యలో ఆగిపోతుంది, అది మళ్ళీ నన్ను పుట్టేలాగా చేస్తుంది, మళ్ళీ ఆ జన్మ వచ్చేలాగా చేస్తుంది, మళ్ళీ నేను మొదటి నుంచి అన్ని శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. అంటే అవన్నీ కూడా మోక్షానికి ఆటంకాలుగా మారుతాయి. కాబట్టి నా ఆరోగ్యాన్ని మాత్రం వరంగా కోరుకోవద్దురైనా, నీకు ఏదైనా కావాలంటే కోరుకో అంటాడు. వెంటనే ఈ దీపకుడు ఏం చేస్తాడు? శివుడి దగ్గరికి వచ్చేస్తాడు. వచ్చి నాకు ఎలాంటి వరాలు వద్దండి సార్, మీరు ఇచ్చినా సరే నాకు వద్దండి, నేను కావాలనుకున్న వరం పొందడం గురుదేవులకి ఇష్టం లేదు, నాకు కావలసినటువంటి వరం ఏమిటి? గురువు గారి యొక్క రోగాలు పోవాలని కోరుకున్నాను, అది ఉదయం వద్దంటున్నారు, కాబట్టి నేను ఇంకా ఎలా వరాలని నేను కోరుకుంటాను అని చెప్పి పాపం దీపకుడు అడుగుతాడు. అప్పుడు ఇలా అడిగేసరికి ఈశ్వరుడికి ఆశ్చర్యం వేస్తుంది. వెంటనే ఈశ్వరుడే వస్తే వెంటనే ఎవరైనా వరాలు కోరుకుంటాడు, వీడేమిట్రా అసలు వరాలే కోరుకోవట్లేదని చెప్పి ఈశ్వరుడు ఆశ్చర్యం వేస్తుంది. ఈశ్వరుడు ఏం చేస్తాడు? నిర్మాణ మంటపానికి వెళ్ళిపోతాడు. శివుడు వెళ్ళి సకల దేవతల్ని కూడా సమావేశపరిచాడు. పరిచి దీపకుడి యొక్క గురుభక్తి
గురుభక్తి గురించి బ్రహ్మాండంగా పొగుడుతూ చెప్తాడు. విష్ణుమూర్తికి ఆయన కూడా ఆశ్చర్యపోతాడు. సంతన మానసు అబ్బా ఎంత గొప్ప భక్తుడో, ఎంత గొప్ప గురువో, ఎంత గొప్ప శిష్యుడో, ఇంకెంత గొప్ప శిష్యుడో, అంత ఆశ్చర్యం. నేను ఆ గురు శిష్యులు ఎక్కడున్నారో చూడండి, నేను వెళ్ళాలి మహాదేవా అని విష్ణుమూర్తి అడుగుతాడనమాట. విష్ణుమూర్తి అడిగితే అప్పుడు శివుడు చెప్పడం ప్రారంభిస్తాడు. ఇదిగో గంగా తీరంలో ఇదిగో వేదధర్ముడు అనేటటువంటి మునిపుంగడికి, ఇదిగో దీపకుడు అనేటటువంటి శిష్యుడు ఉన్నాడు. అతనికి గురువు గారికి నిరంతరము ఎప్పుడు కూడా వాళ్ళు సేవలు చేసుకుంటూ ఉన్నారు. మరి అటువంటి శిష్యుడిని నేను మూడు లోకాలలో కూడా నేను ఎక్కడా చూడలేదు. అతనిలో అపురూపమైనటువంటి గురుభక్తి ఉంది, అది ఎక్కడా కూడా దొరకదనమాట. అందుకని మెచ్చి అతనికి వరం అనుగ్రహించడానికి నేను వెళ్ళాను. ఆయన ఏం చేశాడు, తన గురువు గారి దగ్గరికి వెళ్ళి ఆ ఆజ్ఞ లేకుండా నేనేమి వరం కూడా తీసుకోనని చెప్పి వెళ్ళాడు. వెళ్ళి అనేక సంవత్సరాలుగా ఎందరో ఋషులు తపస్సులు చేస్తే, మునులు మహర్షులు తపస్సు చేస్తే కానీ నా దర్శనం దొరకదు. వారు అనేక విధాలుగా నన్ను మెప్పించాలని ప్రయత్నాలు చేస్తారు. అటువంటి వారికి కూడా నా అనుగ్రహం లభించదు. అలాంటి నేనే స్వయంగా వెళ్ళి ఆ బాలకుడికి, ఆ దీపకుడికి నేను వరం ఇస్తాను రా మొగుడా అంటే నాకు వద్దంటాడు ఆయన అని చెప్పి, ఆ దీపకుడు తన హృదయాన్ని గురుదేవులకి భక్తితో సమర్పించుకున్నాడు అని చెప్పేసి సంతోషంతో గురువుని సేవించుకుంటున్నాడు అని అతని తల్లిదండ్రులు, దేవాది దేవతలు అందరూ కూడా గురుదేవులే అని చెప్పి, గురువే పరమాత్ముడు అని చెప్పి నమ్మినటువంటి వాడు అని చెప్పి ఈ యొక్క పరమేశ్వరుడు ఈ దీపకుడి గురించి చెప్తాడు. దీపకుడు అవిద్య అనే అంధకారాన్ని ఆయన పారద్రోలేటటువంటి కులదీపకుడైపోయాడు. ఏకంగా అతడు మనస్ఫూర్తిగా గురువు గారిని, తన గురువుని సేవించుకుంటున్నాడు అని చెబుతాడు. ఆ మాటలు విన్నటువంటి విష్ణుమూర్తికి ఏం జరుగుతుంది, విచిత్రం అనిపించింది. అందుకే అతను చూడ్డానికి వచ్చేసాడు సాక్షాత్ విష్ణుమూర్తి. వేదధర్ముడికి కనబడేసరికి విశ్వనాథుడు చెప్పిన దానికంటే కూడా నిష్ఠాగరిష్ఠుడై గురువుని సేవిస్తున్నాడు. అతని యొక్క భక్తి తత్పరతకి సంతుష్టుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఏదైనా సరే వరం కోరుకోమంటాడు. దానికి దీపకుడు ఏమంటాడు, దేవా నేను అసలు నిన్ను పూజించలేదు, ప్రార్థించలేదు. ఏళ్ల తరబడి నిష్ఠతో తపస్సు చేస్తున్నటువంటి భక్తులు ఎంతోమంది ఉంటే మీరు వాళ్ళందరినీ వదిలేసి ఏ కారణంతో నాకు వరాన్ని ప్రసాదించడానికి వచ్చారు మీరు? అసలు నేను మీకు పూజలు చేయలేదు, భజనలు చేయలేదు, అర్చనలు చేయలేదు, అయినప్పటికీ కూడా మీరు నన్ను అనుగ్రహించడానికి ఎందుకు వచ్చావని చెప్పి దీపకుడు ఎదురు ప్రశ్న వేస్తాడు. ఎదురు ప్రశ్న వేస్తే విష్ణుమూర్తికి ఆశ్చర్యం రెండింతలైపోయింది. వీడేమిట్రా వరం కోరుకోకుండా నన్ను ఈ ప్రశ్నలు వేస్తున్నాడని. అని ఓయ్ బాలక, నీ మాటలు నాకు ఎంతో కూడా నచ్చాయి. చక్కగా నువ్వు అత్యంత శ్రద్ధాభక్తులతో చక్కగా గురువుని సేవించుకుంటున్నావు. గురుభక్తులంటే కూడా నాకు చాలా అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వాళ్ళు. వారి యొక్క భక్తికి నేను అధీనుణ్ణి అయిపోతాను. అలాగే తల్లిదండ్రులని ఎవరైతే గొప్పగా విడిగా దేవుళ్ళ పూజలు చేయనవసరం లేదు, ఎవరి తల్లిదండ్రులను వాళ్ళు పూజ చేస్తారో, సేవించుకుంటారో, భర్తలను సేవించుకుంటేటువంటి పవిత్రమణులు నా అనుగ్రహానికి పాత్రులు అవుతారు. వాళ్ళంతా కూడా సద్బ్రాహ్మణులు, యతులు, యోగేశ్వరులు, తాపస్సులు, వీళ్ళంతా కూడా నన్ను తలుచుకుంటే ఆ స్మరణ నన్నే చేరుతుంది అని చెప్పేసి వాత్సల్యంతో చెప్తాడు. విష్ణువు యొక్క మాటలు విన్నటువంటి దీపకుడు ఏమంటాడు, మరి గురుదేవులే మాకు వేద శాస్త్ర మీమాంసాదులన్నిటిని కూడా అనుగ్రహిస్తారు. గురువు వలనే కదా మనకి జ్ఞానం వస్తుంది స్వామి. కాబట్టి మాకు దేవుడంటే గురుదేవుడే అన్నమాట. సర్వదేవతలు, సకల తీర్థాలు, సకల పుణ్యక్షేత్రాలు ఇవన్నీ కూడా గురు చరణ పద్మాలేనని చెప్పి నేను త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నాను. ఆ గురువే మాకు పరమాత్మ. మీరు ఏదైనా సరే వరాన్ని అనుగ్రహించాలని భావించినా అది గురుముఖత నాకు అందాలి. కాబట్టి అందుకే నేను గురువు గారిని సేవించుకుంటున్నాను అని చెప్పి శ్రీ మహావిష్ణువుకి ఎంతో వినయ విధేయతలతో దీపకుడు చెబుతాడు. శ్రీహరి పరమానందం పడిపోయాడు అనమాట. విష్ణుమూర్తి పరమానంద, ధన్యుడివైపోయావా దీపక, నువ్వు ధన్యుడివి. నీకు నా ప్రాణ సమానమైనటువంటి ఆప్తుడివైపోయావు అర్జునుడిలాగా. నువ్వు నా బాలభక్తుడిని, నువ్వు ఏదైనా సరే వరం కోరుకో, ఆ విశ్వనాథుడే నీకు వరమిస్తానని వచ్చాడు, కానీ నువ్వు ఆయన వెనక్కి పంపించేశావు. ఇప్పుడు స్వయంగా నేనే వచ్చాను. నా అంతటా నేనుగా వచ్చి వరాన్ని ప్రసాదించడం నాకెంతో ఆనందదాయకంగా ఉంది అని చెబుతాడు. చెబితే దీపకుడు ఎంతో వినయంతో చేతులు జోడించి, ఓ మహానుభావ శ్రీహరి, తమంతటి వారే వచ్చి ప్రేమతో నాకు వరాన్ని అనుగ్రహించడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. మీరు ఇలా రావడంలో నాలో గురుభక్తిని ఇంకా ఇనుమడింపజేసింది. మీరు ఏ గురు సేవ కోసం సంతోషించి మీరు నాకు వరం ప్రసాదించాలని వచ్చారో ఆ గురుభక్తి నాలో ఇంకా పెరగాలి. అలాగే పెరిగేందుకు తగినటువంటి జ్ఞానాన్ని మీరు నాకు ప్రసాదించండి అని చెప్పాడు, అడుగుతాడు.
అప్పుడు శ్రీ గురు స్వరూపానందాన్ని అనుగ్రహించండి, ఇది తప్ప నాకు వేరేది వద్దు అని అడుగుతాడు. అప్పుడు విష్ణుమూర్తి యొక్క పాదాలకు భక్తితో నమస్కారం చేశాడు. శ్రీ మహావిష్ణువు అమృతానందమైపోయి ఆయనకి దీపక, నీవు శిష్యులందరిలోకెల్లా శిరోమణి వంటి వాడివి అయిపోతావు. నీవు నిజమైనటువంటి గురుతత్వాన్ని గ్రహించినటువంటి వాడివి. లౌకిక దృష్టితో నీవు గురుదేవుని సపర్యలు చేయడం, సేవించడం, స్తుతించడం మాకెంతో సంతోషాన్ని కలిగించాయి. అందరూ చూస్తారు కదా, లోకంలో చేసినట్టుగా చక్కగా సేవలు చేసావు, చాలా సంతోషాన్ని కలిగింది. నీ గురు సేవా నిరతకి నేరుగా నాకే చేరుతుంది. నువ్వు నీ గురువుకు చేస్తున్నావు, అది ఎవరికి వెళ్తుంది అనుకుంటున్నావు? డైరెక్ట్గా నాకే వస్తుంది. వేదాలను అధ్యయనం ఎవరైతే చేస్తారో, ఆర్నిశలు వేదాంతాన్ని అభ్యసించేటటువంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా నా యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారు. అలాగే వారిని బ్రహ్మ అంటారు. ఆ బ్రహ్మ మరెవరో కాదు, గురువే. అందువలన గురువుని సేవించేటటువంటి నీకు దేవాది దేవతలందరూ కూడా వశం అయిపోతారు. గు రు అనే 2 అక్షరాలు ఇవి కలిస్తే అమృత సాగరం ఇది. అందులో ములిగినటువంటి వారికి అన్ని క్షణాల్లో లభిస్తాయి. ఎవరి హృదయంలో గురుస్మరణ తత్పరత ఉంటుందో వాళ్ళు ముల్లోకాల్లోకెల్లా ధన్యులు, వారు అమృతపానం చేసినటువంటి అమరులు అవుతారు అని చెప్పేసి, నేను కానీ, ఈశ్వరుడు కానీ, బ్రహ్మ కానీ, లేదా బ్రహ్మజ్ఞాన సంపన్నుడైనటువంటి బ్రహ్మస్థాయి పొందినటువంటి గురువులు కానీ అనుగ్రహిస్తే నీకు గురుప్రాప్తి లభిస్తుంది అని చెప్పి విష్ణుమూర్తి మాయమైపోయాడు. అప్పుడు ఈ విధంగా దీపకుడు ఏం చేశాడు, తన గురువు గారి దగ్గరికి వచ్చాడు. విష్ణుమూర్తి వచ్చినటువంటి వివరం తెలుసుకున్నాడు. వేదధర్ముడు అలాగా తెలుసుకుని వెంటనే ఆనందంతో విష్ణుమూర్తి వచ్చాడు. ఆయన నీకేం వరం ఇచ్చాడని గుచ్చి అడుగుతాడు. గురుభక్తి గురించి మరింతగా పెరిగేటట్లు వరమిమ్మని నేను అడిగాను అని చెప్తాడు. దీపకుడి మాటలు విన్నటువంటి వేదధర్ముడు ఎంతో సంతోషంతో, నీవు చిరంజీవి అయిపోతావురా నాయన, నువ్వు కాశీపురవాసుడులోకి ఇక్కడే ఉండిపో, నువ్వు కాశీలోనే ఉండిపో, నీ వాక్కులు అమృత వాక్కులై ఫలిస్తాయి, సర్వసిద్ధి ప్రదాయకుడివై వర్ధిల్లు, నీ ఇంట అష్టైశ్వర్యాలు నీకు కొలువుంటాయి, విశ్వనాథుడంతటి వాడే నీ యొక్క పలుకుల్ని నిజమవుతాయి అని చెప్పేసి సిద్ధిని కల్పించాడు. నిన్ను స్మరించినటువంటి వారికి అష్టకష్టాల నుంచి కూడా విముక్తులై సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో వెలసిల్లుతారు అని ఆశీర్వదించాడు. ఆ తర్వాత దేహత్యాగం చేసి దివ్యదేహాన్ని పొందాడు. ఇక్కడ ఏ విధంగా అయితే ఈ యొక్క దీపకుడి యొక్క నామాన్ని మనము తలుచుకుంటామో అవన్నీ కూడా మన సమస్త పాపాలని నాశనం చేస్తున్నాం. అప్పుడు వేదధర్ముణ్ణి అతన్ని గురువుని అందిస్తాడు. అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని అనుగ్రహించాడు శిష్యుడిగా. ఆ శ్రీకృష్ణుని మనం పొందాలంటే మనం డైరెక్ట్గా శ్రీకృష్ణుని పట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. అర్జున, ఫాల్గుణ, ధనుంజయ, కిరీటి, బృహన్నల అని చెప్పి మనం ఈ యొక్క అర్జునుడిని కనుక మనం కీర్తించినట్లయితే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది. కాబట్టి శిష్యుడు ఎలా ఉండాలి? సహనం, సౌశీల్యం, సుహృద్భావం, ఇవన్నీ కూడా వీటిల్ని టెస్ట్ చేయడానికే ఈ యొక్క గురువైనటువంటి వేదధర్ముడు అనేక విధాలుగా అనేక సార్లు పరీక్షించాడనమాట. దీపకుడిని పరీక్షించడం కోసం కుష్ఠిరోగాన్ని తెచ్చుకున్నాడు, గుడ్డివాడయ్యాడు, కుంటివాడయ్యాడు, కోపిష్టయ్యాడు, అసహనపరుడయ్యాడు, చివరికి లాస్ట్గా క్రూరుడిగా కూడా ప్రవర్తించాడు. అలాంటి గురువులకి ఇంకా అసలు పాపం ఉంటుందా? ఉండదు. ఇవంతా కూడా కేవలము గురువు గారు లోక అనుగ్రహం కోసం వేదధర్ముడు కాశీకి వెళ్ళారు. గురువు గారి యొక్క మహిమలు ఇప్పటికీ కూడా కాశీలో మరి ప్రకాశిస్తూనే ఉంటాయి. కాబట్టి సహస్ర జన్మ పాపాత్ములు సైతం కాశీలో కనుక నివసించినట్లయితే పాపాలు భస్మమైపోతాయి. మరి కాశీవాసులకి పునర్జన్మ ఉండదు అని చెప్పేసి సూత మహాముని సప్తఋషులకి, బ్రహ్మదేవుడికి, కలిపురుషుడికి ఈ యొక్క దీప ఆఖ్యానాన్ని శిష్టదీపిక ఆఖ్యానంలో వివరించారన్నమాట. కాబట్టి దీనంతటినీ కూడా మనము దాటాలి ఈ భవసాగరాన్ని అంటే గురుదేవుల యొక్క నామము, గురుదేవుల యొక్క స్మరణ, గురుదేవుల యొక్క సహనము మనం ఈ అధ్యాయం ద్వారా మనం తెలుసుకోవాలి. గురువుని మించి అధికమైనటువంటిది ఏదీ లేదని. శుభమస్తు.